సో హాయ్ ఫ్రెండ్స్, మనకి కార్ లోన్ కానీ బైక్ లోన్ కానీ తీసుకున్నప్పుడు దాన్ని కనుక క్లోజ్ చేద్దాం అనుకుంటే బ్యాంక్ నుంచి మనం ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలో పిఠాపురం శ్రీ స్వాతి డ్రైవింగ్ స్కూల్ తల్లి లోకేష్ బ్రో మన పక్కన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సో బ్రో, మనం కార్ లోన్ క్లోజ్ చేయడానికి బ్యాంక్ వెళ్ళినప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి? బ్రో యాక్చువల్లీ కార్ కానీ బైక్ కానీ ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు మాత్రం లోన్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా కట్టేసుకోవడం మంచిది. తర్వాత లోన్ తీసుకున్న తర్వాత ఆ ఫైనాన్సర్ నేమ్ అనేది బుక్లో మెన్షన్ అయి ఉంటుంది కదా ఇప్పుడు కూడా. అది ఫైనాన్సర్ నేమ్ అనేది లోన్ క్లోజ్ అయిన ఇమీడియట్గా లోన్ క్లోజ్ అయిన వెంటనే మనం అది తీసేసుకోవడం చాలా మంచిది. దాన్ని తీయడానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ బుక్ కావాలండి. ఒరిజినల్ బుక్ ప్లస్ ఆ వెహికల్కి సంబంధించిన ఇన్సూరెన్స్ కాపీ ఉండాలి. నెక్స్ట్ దానికి సంబంధించిన పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలి. అది కాకుండా బ్యాంక్ వాళ్ళ నుంచి మనం ఏం తీసుకోవాలంటే మెయిన్ ఎన్ఓసి అని ఉంటుందండి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని. అది తర్వాత ఫామ్ 35 అని చెప్పేసి ఒక ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ ఉంటుంది ఒకటి. ఇక్కడ ఫామ్ 35 అంటే మన వ్యూవర్స్కి ఆలోచన రావచ్చు, ఫామ్ 35 అంటే ఏంటి? ఫామ్ 35 అంటే అది మీకు తర్వాత బ్యాంక్కి లేదంటే మీకు ఫైనాన్సర్కి మధ్య టెర్మినేషన్ అయిపోయింది, హైయర్ పర్చేజ్ మీరు ఏదైతే చేశారో అది టెర్మినేషన్ అయిపోయింది అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ లెటర్ లాంటిది అనమాట అండి. ఆ లెటర్ని కంపల్సరీగా వాళ్ళ నుంచి మనం అడిగి తీసుకోవాలి. లేదా కొన్ని బ్యాంక్స్ కానీ ఫైనాన్స్ కంపెనీస్ కానీ ఫైనాన్స్ తీరిపోయిన తర్వాత వాళ్ళే మనకి ఇస్తారనమాట అండి. ఈ రెండు డాక్యుమెంట్స్ కంపల్సరీ తీసుకొని ఇమీడియట్గా ఆ లోన్ క్లోజ్ అయిన ఆ వీక్లోనే మనం దాన్ని ఆ ఫైనాన్సర్ నేమ్ని బుక్ నుంచి రిమూవ్ చేయించుకుంటే చాలా మంచిదండి. చాలామంది అలా తీయకుండా వదిలేసి తర్వాత ఫైనాన్స్ అంటే ట్రాన్స్ఫర్ తర్వాత ఏమో ఈ రెండు కలిపి చేయించుకుందాం ఉంటారు. అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఫైనాన్స్ టెర్మినేషన్ అనేది ముందు చేయించేసుకొని ఆ తర్వాత దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేయించుకుంటాం లేదంటే అలా క్లియర్ చేసుకోవడం మంచిది అనమాట అండి యాక్చువల్లీ. ఓకే. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనం కార్ లోన్ కానీ బైక్ లోన్ కానీ తీసుకున్నప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి, ఎలా రిమూవ్ చేయించుకోవాలి అని చెప్పేసి బ్రో చెప్పారు. చక్కగా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బ్రో. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే కార్ లోన్ కానీ బైక్ లోన్ కానీ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.